మళ్ళామ తల్లి శ్రీ ప్రసన్న స్వామి నాట్య మండలి వారి రెండవ కానుక టైగర్ వీరుడా జయ స్వాతంత్ర్యోధుడా యాద మహిమనే రూపరా ధర్మమునే నిలతాకించరా త్యాగమునే చూపించరా ధర్మమునే నిలతాకించరా జయ జయ భారత వీరుడా सागिरावोई सच्च पूछो बिनी वोई सासे सागिरावोई सच्च पूछो बिनी वोई शांति सौख्यानु साधिंची जगति प्रतिभने स्तुतिंचरा यागमुले स्तुतिंचरा यागमुले यलमाकिंचरा जय जय भारत वीरुड़ा కవచమురా వీరుడా విక్రమౌతమురా విజయ పతాకముల గొప్పరా త్యాగములే చూపించరా ధర్మములే ఎలా పాలించరా జయ జయ భారత వీరుడా స్వాతంత్ర యోధుడా త్యాగ మహిమనే చూపరా ధర్మములే ఎలా పాటించరా త్యాగములే చూపించరా ధర్మములే ఎలా పాటించరా జయ జయ భారత వీరుడా समझो फाइनल वही है నేను నుంచున్న ప్లేస్ ఏదైనా స్టేషన్ అయిపోతిరో मेरा घर में खुदा है ये तो सबको पता है దానికి ఎదురెళ్తే రైట్ సైడ్ అయినా రాంగ్ సైడ్ అవుతిరో స్కేల్
ఎక్సలెంట్ పోలీస్ పవర్ బ్యాంకరో మిలిటరీ ట్యాంకరో వీడి చెయ్యి పట్టి చెట్ట వాళ్ళ మాలిష్ ఓలమో వీడు ఇండియాకి ఫేమస్ కొత్త క్రైమ్ గుట్టు పట్టి కొలంబస్ తోలు తీసి లెక్కల్లో చోచో మసీలస్ వీడి లాంటి పోలీసోడు సొసైటీకి బోనస్ the body lu sheddo chattanu nene system nene repair mera kaam rules ni nuisance ni kirak to best adu dustbin lo got to got is straight to got pedutadu kotta velo Gabbar Singh Sardar Gabbar Singh he's back to do something Gabbar Singh Sardar Gabbar Singh he's back to do something
కన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఈ మందు ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కతరపడవమ్మ సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడం గోపికమ్మ చాలునులే మాగే నిగరా గోపికమ్మ నిన్ను విడని నా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాగే నిగరా గోపికమ్మ నిన్ను విడని నా మంచు తెరా. ఏమిటో శ్రీమతి గారు ఈరోజు పెళ్లి కూతురులా ముస్తాబై పగటి కళ్ళకంటున్నారు. ఏమి లేదండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ఆ తన్మయత్వంలో ఒక పాట పాడాను అంతే. ఏమిటి ఈ రోజు మన పెళ్లి రోజా? అసలు ఆ సంగతే మర్చిపోయానే. మీకెందుకు గుర్తుంటుందిలేండి, అస్తమానం నేరస్తులను శిక్షించడం తప్ప మీకు ఇంట్లో విషయాలే గుర్తే ఉండవు. ఆహా, ఇంతలోనే అంత కోపమా సీత? సీత, కోపంలో కూడా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కార్తీక దీపం లాంటి ఆ కళ్ళు, ఆషాఢ మాసంలో మేఘాలు లాంటి ఆ వన్నెలు చూస్తుంటే ఆ బ్రహ్మదేవుడు నా కోసమే నిన్ను సృష్టించినట్టున్నావు తెలుసా? ఇలాంటి మాయ మాటలు చెప్పి ఇలాంటి చిలిపి చేష్టలతో అలరింపు చేయడం మీ మగవాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యలేగా. సీత, మన పెళ్లి రోజు కానుగ్గా నీకు ఏ బహుమానం తీసుకొచ్చారో తెలుసా? ఏం బహుమానం తెచ్చారు? ఈ పొగరు సొగుసుల చిన్నదాన్ని నా విధి కౌగిల్లో బంధిస్తాం. అబ్బా వదలండి, సరసానికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ ఉన్న కుర్రోళ్ళంతా మరోవైపే చూస్తున్నారు. सखी चली तेने जाबिली तीरनी सुखाललो तीपियाधली राजशेखरा ओ सखी चली దరకాటుగా కసి కాటులో పెడవే ఘాటుగా అలవాటుగా ఒడి పాటని అడిగే చిరు చిత్రాలతో నడుమే అడిగే మగనే మధుకంఠాలతో నలుగే
మత్తులో सखी चली तेरे जामिले जंतरो कसी जागी गिरी गंतरे उड़ते कभी से పోండి సరసాలు కూడా ఒక సమయం అంటూ ఉండాలి. సీత అరవేసిన నీ అందాలు చూస్తుంటే పాపం ఆశ. ఏమండి నేను మిమ్మల్ని మాట్లాడగరా? చెప్పు సీత. ఏమండి అన్ని విధాలు సరిపడ్డా దేవుళ్ళంటి భర్త నాకు లభించాడు. ప్రతినిత్యం ఈ ప్రజల చేత పూజించబడే ఆ తిరుమలేశ్వర గుడికి వెళ్దామండి. ఓ ఐసి నీ మనసులో మాట నాకు అర్థమైంది సీత. మనకి పెళ్ళైన మొదట్లో ఆంధ్రలో ఆరాధ్య దేవుడైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడికి అర్చన చేపిస్తా అని మొక్కున్నావు కదా, అదేనా? ఏమండి మిమ్మల్ని ఎప్పుడు ఏ ఒకటి అడగలేదు. ఈ యొక్క కోరిక కాదనకండి సీత. ప్రతిరోజు ఈ పల్నాటి సీమలో ఎందరెందరో బాంబులతో ఆస్తులు ధ్వంసం చేసుకుంటున్నారు, మారణాయుధాలతో చంపుకుంటున్నారు. ఇలా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమై చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు జీవిస్తుంటే ఇలాంటి ఆగడాలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడే నా ప్రధాన ధ్యేయం. ఇలాంటి సమస్యలన్నీ మీ పోలీస్ వారికి కొత్తవి కాదు కదా. సారీ సీత, ప్రతి చోట రావణ కష్టం జరుగుతుండగా ఎలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్లటం కుదరదు. సరైన సమయం చూసి నేనే నిన్ను ఆ తిరుమలేశ్వరుడి సన్నిధానానికి తీసుకుని వెళ్తాను. మీరు పోలీస్ పోతే పోనించుకున్నారు కాదు. అది కాదు సీత, హోమ్ మినిస్టర్ గారు కావాలని ఈ ప్రాంతానికి స్వయంగా నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. ఏంటి హోమ్ మినిస్టర్ గారు పంపారా? అవును సీత, ప్రతిసారి జరిగే ఎన్నికల్లో లక్షల మెజార్టీతో ఎదురులేని నాయకుడిలా చలామణి అవుతున్న ఎమ్మెల్యే ఏడుకొండల గారు చనిపోయారు. ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది. అవునండి, పేపర్లో చదివాను. పాపం ఆత్మహత్య చేసుకొని చనిపోయారట. లేదు సీత, లేదు. ఆ ఏడుకొండల గురించి నాకు బాగా తెలుసు. ఆత్మహత్య చేసుకునే అంత పిరిగివాడు కాదు అతను. ఎవరో దుండగులు అతన్ని హత్య చేశారు. అయ్యో నా మతి మండ, మాటలో పడి మీకు కాఫీ ఇవ్వడం కూడా మర్చిపోయాను. ఉండండి, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. త్వరగా తీసుకోరా సీత.
చేస్తానో ఎందుకో తెలుసా? ఎవరో మీరు? చెప్తాను తొందరపడక ఇన్స్పెక్టర్. ఏ వ్యక్తి పేరు చెప్తే యావత్ భారతదేశం గడగడలాడుతుందో, ఏ వ్యక్తి పేరు చెబితే ఈ పోలీస్ గుండెల్లో తుమ్ములు పుడుతుందో ఆ ఆటం బాంబులు నేనే. ఎంతకు నీ పేరు? నా పేరా టైగర్. టైగర్. ఓహో, టైగర్ అంటే నువ్వేనా? నీ గురించి చాలా సార్లు విన్నానులే గాని నీ నిజ స్వరూపం ఇప్పుడే చూస్తున్నాను. మిస్టర్ రాజశేఖర్, నీ ముందు నిలబడ్డ ఈ టైగర్ ఎందరెందరో ప్రాణమానాలతో చెలగాటమాడి ఈ దేశ సంపదను కొల్లగొట్టి మీ ప్రభుత్వానికి ఇంతవరకు చేత కాలేదు. ఎందుకో తెలుసా? మనం చేసే నేరాలు ఘోరాలు సాక్ష్యాధారాలు దొరికితేనే కదా మనల్ని అరెస్ట్ చేసేది. ఒకవేళ ఎవరన్నా సాక్ష్యం చెప్పడానికి వస్తే వాడు ప్రాణాలతో బయటపడాలి కదా. మిస్టర్ టైగర్, ఈ ప్రాంతంలో మీకు ఎదురు లేదని, మీరే బలవంతులని విజయగర్వంతో విర్రవెక్కండి. మీలాంటి దుర్మార్గుల గుండెల్లోకి చూడిపోయే వచ్చేయాలా నేను ఎప్పటికైనా మీ ఆటలు కట్టించి మిమ్మల్ని జైల్లో పెట్టుకోవదలను. మాటలు కట్టించి మమ్మల్ని జైల్లో పెట్టే తమ్ముడున్న మొగడి నువ్వు అయితే చూసుకుందాం. నన్నంత తేలిక మాకు ఇన్స్పెక్టర్ టైగర్. నా నరణాల్లో ఉన్న నెత్తురు చిందించినా సరే నా శక్తి అంతా నీకు తెలియజేస్తాను. ఎంతకు మీరు వచ్చిన పని? మిస్టర్ రాజశేఖర్, ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా ఆ చెప్పు చేతుల్లో అడుగు జాడలో నడవాల్సిందే, లేకపోతే శంకర్గిరి మాన్యాల పంపిస్తా. ఇన్స్పెక్టర్, మర్యాదగా మాతో చేతులు కలుపు. ఏం సంపాదించిన దాంట్లో సగభాగం ఇస్తాం. మంచిగా ఆలోచించుకో. ఆపండ్రా నీచులారా, డబ్బు కోసం కక్కుని పడే అనుకుంటున్నారా ఇన్స్పెక్టర్ రాజశేఖర్? ఈ చేతులకు అవినీతిని అంతం చేయడం తప్ప మీలాంటి నీచులతో చేతులు కలపడం తెలియదురా? మిస్టర్ ఇన్స్పెక్టర్, ఎప్పుడో ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్యే ఏడుకొండలు కేసు బయట తీసి ఆత్మహత్య కాదు హత్య అని బుద్ధి నమ్మకంతో ఆ చిన్నరాజాన్ని అరెస్ట్ చేశాడగా? చేశారు. ఆ చిన్నరాజములు విరిచేనా సరే ఈ హత్య జరుగుతుందా? ఎంతమంది ఉన్నారు వాళ్ళని జైల్లో పెడతారు. మిస్టర్ రాజశేఖర్, అతడే ఈ హత్య చేశాడని సాక్ష్యాధారాలు ఉన్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో ఆ చిన్నరాజ మండలంలో ఉన్న నాయకు అక్కడ దొరికింది. దానిపైన చిన్నరాజ అనే లేబుల్ కూడా ఉంది. ఎంతకంటే సాక్ష్యం కావాలి టైగర్? రాజశేఖర్, నువ్వు అరెస్ట్ చేసిన ఆ చిన్నరాజు ఎవరో తెలుసా? ఎవరు? మొన్నగానే కొమ్ముది రౌడీలు సైతం ఒక ఊపిన మా బాస్ పరశురామ్ తమ్ముడు. ఏం దొరికారా? పరశురామ్కి పొలిటికల్ మూవ్మెంట్ ఉంది. ఆయన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అంటుంది. నడుచుకుంటే ప్రమోషన్ వచ్చి ఏర్పాటు చేస్తా. ఇన్స్పెక్టర్, దీపం ఉండగానే నిన్ను చెప్పబెట్టుకో. నువ్వు మాతో చేతులు కలుపు. ఏం సంపాదించిన దాంట్లో సగభాగం ఇస్తాం. ఇలాంటి తడకు చెప్పులకు భయపడడం వల్ల ఈ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మీరు కానీ పిస్తల్ బయటికి తీశారు. మీ టైగర్ తల పొచ్చగా పగిలిపోయినట్టు. మిస్టర్ రాజశేఖర్,
నువ్వు ఎంతమంది పోలీసులుగా కాపాడినా ఇవాళ ముప్పు తిప్పలు పెట్టి విడిపించుకుపోతాం. నీకు కానీ తప్పు ఉంటే ధైర్యం ఉంటే అక్కడ చూసుకుందాం. నీళ్ళు బిడ్డలు ఉండు. నువ్వు నేను ఇంటికి నువ్వు నా చేతుల్లో తప్పక ఓడిపోతా. గుర్తుంచుకో. అది చూసుకుందాం. ఎవరా ఆ పరశురాలు చెంచాలంట? ఏమిటి సీత, ఆ పరశురాలు పేరు చెప్పేసరికి అలా ప్రతిబింబాలు నిలిచిపోయావు. భయపడు సీత, ఆ మానవ మనల్ని ఏమీ చేయలేదు. ఏనాటికైనా పరశురాలు ఆటలు కట్టించి జైల్లో పెట్టను. సీత, నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మన ఈ మధ్యన చిన్నరాజా హెత్తకుడిని అరెస్ట్ చేశానని చెప్పారు కదా. ఆ చిన్నరాజా ఎవరు అనుకుంటున్నా? స్వయాన పరశురాలు తమ్ముడట. అలా మాట్లాడు, నాకు కోపం వస్తుంది. నేను తప్పు చేయలేదు. చట్టాలను ధిక్కరిస్తూ సమాజాన్ని వెక్కిరిస్తూ అతుమీరి ప్రవర్తించు అహంకార మదగజం దళితుల గుండెలపై దండయాత్ర చేస్తుంటే చూడలేని మానవత ఉళ్ళురికి ఒళ్ళురికి
సీత ఎలాంటి ఒత్తిడి లేదైనా కానీ ధైర్యంగా ఎదుర్కొనగల సమర్థుడు ఈ ఇన్స్పెక్టర్ రాజశేఖర్. ఆ పరిసరం ఎంతటి గొప్పవాడైనా కానీ ఎన్ని ప్లాన్లు వేసి తన తమ్ముడిని జైలు నుంచి తప్పించాలనుకుంటే నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను. छोड़